హాయ్! నమస్తే అండి. వెల్కమ్ టు సుకుమారి వీడియోస్. వీలైతే 4 మాటలు, కుదిరితే చక్కటి ముగ్గు. చక్కగా ముగ్గును చూస్తూ మనం మంచిగా 4 మాటలు మాట్లాడుకుందాము. ఈ మాటల కార్యక్రమంలో నేను మొదటగా ఎంచుకున్న టాపిక్ సామెతలు. ఈ సామెతలను మనం ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో యూజ్ చేస్తూనే ఉంటాం కదా! కొన్ని సామెతలకు అర్థాలు తెలుస్తాయి. కొన్ని సామెతలకు మనకు కూడా అర్థాలు తెలియవు. అయినా ఫ్లోలో వాడేస్తా ఉంటాము. ఇప్పటి జనరేషన్ పిల్లలకైతే అసలు సామెతల గురించే తెలియవు. అలాంటి సామెతల్ని, వాటి అర్థాలనే ఈరోజు మనం తెలుసుకుందాము. ముందుగా మనం బాగా తెలిసిన సామెతల గురించే మాట్లాడుకుందాము. ఫస్ట్ సామెత, అరటిపండు వలచి చేతిలో పెట్టినట్లు. అరటిపండు వలచి చేతిలో పెట్టినట్లు. ఎవరైనా సరే చెయ్యి కడుక్కునే పని లేకుండా, అలాగే అరటిపండును శుభ్రంగా తుడిచే పని లేకుండా, తక్కువ శ్రమతో పేదవారు కూడా కొని తినగలిగిన పండు అరటిపండు. అలాంటి అరటిపండును ఒలిచిస్తే తినటం మరంత ఈజీ కదా! అలాగే ఏదైనా ఒక పని విషయంలో సంపూర్ణంగా చక్కగా మనకు అర్థమయ్యేటట్లు వివరిస్తే కనుక అలాంటి సందర్భాల్లో అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు చెప్పారు అని వాడతారన్నమాట. వాళ్ళు మనకు చెప్తున్నప్పుడు మనకింకా ఏ డౌటు రాకూడదు. అలా డౌట్ రాకుండా ఉన్నప్పుడే అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు చెప్పారు అని చెప్తారనమాట. మరొక సామెత గురించి తెలుసుకుందాము. అయ్యవారొచ్చేదాకా అమావాస్య ఆగుతుందా? అయ్యవారొచ్చేదాకా అమావాస్య ఆగుతుందా? అయ్యవారు అంటే పురోహితుడు, పూజారి. అమావాస్యకి ముందే ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాలని అనుకుంటారు. కానీ టైం దాటిపోతూ ఉంటుంది. కానీ పురోహితుడు మాత్రం రారనమాట. పురోహితుడు వచ్చినా రాపోయినా టైం వెళ్ళిపోతూ ఉంటుంది కదా! అమావాస్య గడియలు వచ్చేస్తూ ఉంటాయి. అయ్యవారు రానంత మాత్రాన అమావాస్య గడియలు రాకుండా ఉండవు కదా! కాలం ఎవరి కోసమో ఆగదని చెప్పటానికి ఈ సామెతను ఉపయోగిస్తూ ఉంటారు. అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా? ఎవరొచ్చినా రాపోయినా టైం తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. కాలానికి మనుషులతో సంబంధం లేదు. తన పని తాను చేసుకుపోతూ ఉంటుందన్నమాట. అలాంటి సందర్భాల్లో ఈ సామెతను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా అని. మరొక సామెత గురించి తెలుసుకుందాము. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి. ఈ సామెతను అందరం ఎక్కువగా వింటూనే ఉంటాం కదా! ఇప్పుడు పిల్లలకు కూడా ఈ సామెత గురించి తెలిసే ఉంటుంది. సామెతను వినే ఉంటారు. తెలియకపోయినా కూడా సామెతను వినే ఉంటారు. ఈ సామెత ఏంటంటే, ఎక్కడన్నా పెళ్లి జరిగేటప్పుడు పారేసిన విస్తరాకుల పైకి కుక్కలు ఎగబడి తింటూ పోట్లాడుకొని గొడవ గొడవ చేసేస్తా ఉంటాయన్నమాట. ఇవి ఎక్కువగా మనం పల్లెటూరులో చూస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఏమవుతుందంటే, పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి వాయిద్యాల సౌండ్ కంటే వీటి అరుపులే ఎక్కువగా వినపడుతూ ఉంటాయి అన్నమాట. ఎవరిదైనా పెళ్లి జరుగుతున్నప్పుడు, ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు, ఆ ఫంక్షన్‌కి సంబంధం లేని వాళ్ళు ఎక్కువ హడావుడి చేసేస్తా ఉంటారు ఒక్కొక్కసారి. అలాంటి సందర్భాల్లో ఈ సామెతను ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అని. ఇవండి సామెతలు. అసలు విషయం ఏంటంటే, మన శివకుమారి వీడియోస్ ఛానల్‌లో ఇక నుంచి ప్రతివారం ఒక ముగ్గు కూడా అప్లోడ్ చేయబడుతుంది. ముగ్గులంటే చాలా ఇంట్రెస్ట్ అండి నాకు. అందుకని ముగ్గులు కూడా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. అయితే ముగ్గుతో పాటు ఓన్లీ మ్యూజిక్ యాడ్ చేయొచ్చు. సరే, ఓన్లీ మ్యూజిక్ ఎందుకులే, మన ముగ్గుతో పాటు మన తెలుగు నేటివిటీకి సంబంధించి ఏదో ఒకటి చెప్తూ ఉంటే మనకు కూడా తెలుస్తూ ఉంటది అన్న ఐడియాతోనే ఇలా స్టార్ట్ చేశాను నేను. ఇది ఒక రకంగా కొత్త కాన్సెప్టే. ఇది ఎలా ఉంటుందో మరి నాకు కూడా తెలీదు. మీరెవరన్నా ఈ వీడియో గనుక చూసినట్లయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే ఈ కాన్సెప్ట్ నచ్చింది. ఏదో కొత్త విషయాలు తెలుసుకున్నట్టు ఉంటుంది, ముగ్గులు చూస్తున్నట్టు ఉంటుంది అని అనిపిస్తుంది. మీకెలా ఉందో కూడా చెప్పండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం సుకుమారి వీడియోస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.